హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని వదులుకున్నా ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఎస్ఎస్సి బోర్డులో ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ అనేది వచ్చేసింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 45,000 నుంచి 1,00,000 వరకు కూడా సాలరీస్ అయితే ఉన్నాయి. ఇంటర్ వాళ్ళు, 12th వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, పీజీ వాళ్ళు అందరూ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ పెట్టి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు అండ్ అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండవన్నమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఇది. ఈ సంస్థ నుంచి మళ్ళీ మీకు నోటిఫికేషన్ రాకపోవచ్చు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇక వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, డిఆర్డిఓ నుంచి సెప్టెంబర్ 11 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 764 వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ థంబ్నెయిల్తో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు పైన కార్డ్స్లో కూడా ఇక్కడ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా జాబ్ డీటెయిల్స్ అనేవి చూడండి. ఇప్పుడు మనము ఈ యొక్క డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించినటువంటి సంస్థలోనే ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మన సొంత రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి ఎస్ఎస్సి బోర్డులలో మనకి పోస్టింగ్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే ఒక జాబ్స్కి అప్లై చేయాలి. ఆల్ ఇండియా వైడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది పెట్టేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి వివిధ రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జూనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, గ్రూప్ బి క్యాడర్లో సూపరింటెండెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్స్, అలాగే గ్రూప్ ఏ క్యాడర్లో అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా మనకి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. వీటికి ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు అండ్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అండ్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ అండ్ ఇక్కడ సబ్ రీజనల్ ఆఫీసెస్లో, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. కాబట్టి మీరు ఎక్కడికో దూరంగా వెళ్లాల్సినటువంటి పని లేదు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి December 2 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 22 December వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వివరాలు కనుక చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. టైపింగ్ స్కిల్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు 35 WPM అంటే వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 సంవత్సరాల వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి +3 years, SC ST వాళ్ళకి +5 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఫస్ట్ Tier 1 ఎగ్జామ్ అనేది పెడతారు. Tier 1 ఎగ్జామ్ అనేది MCQ ప్యాటర్న్లో ఉంటుంది. Tier 2 అనేది డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది. అలాగే జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు కూడా 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 12th అనేది మీరు ఏ విభాగంలో ఉండాలి అంటే అకౌంటెన్సీ కానీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, కామర్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఫైనాన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి అక్కడ 12thలో. దాంతోపాటుగా మీకు ఇంగ్లీష్ అనేది 35 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. సేమ్ మనకి జూనియర్ అసిస్టెంట్ లాగానే సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే ఇదే నోటిఫికేషన్లో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ కూడా ఉన్నాయి. సో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకి మాస్టర్స్ డిగ్రీ అనేది హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా చదివినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సూపరింటెండెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసేమో మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. MS ఆఫీస్ ఇలాంటి వాటికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మీకు Tier 1 ఎగ్జామ్ అనేది పెడతారు. MCQ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇది మనకి ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ లాగా. దాని తర్వాత మీకు Tier 2 ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత డిస్క్రిప్టివ్ టైప్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. సో అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసి
ఎవరైతే డిగ్రీ అనేది ఎకనామిక్స్, కామర్స్, అకౌంట్స్, ఫైనాన్స్, బిజినెస్ స్టడీస్, కాస్ట్ అకౌంటింగ్ అనేది ఈ యొక్క విభాగాల్లో చదివినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎంబీఏ ఫైనాన్స్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్లో మీకు టైర్ 1, టైర్ 2తో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అనేది చేస్తారనమాట. అలాగే మనకి నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. సో వీటికి మీరు ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకి 1 lakh వరకు శాలరీ వస్తుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి అసిస్టెంట్ సెక్రటరీ ఉద్యోగాలకి మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 1 lakh పైగానే శాలరీ ఉంటుంది. 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో మీకు టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3 అంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది చేస్తారనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఏ పోస్ట్లకి మనకి ఏజ్ అనేది ఎంత ఉంది ఆ డీటెయిల్స్ని కూడా చూద్దాము. అండ్ ఇక్కడ సాలరీ డీటెయిల్స్ని కూడా మళ్ళీ మీకు ఇప్పుడు క్లారిఫై అనేది చేస్తాను. సో మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి పోస్టుల వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాలకి 27 ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకి 35 ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మిగతా ఉద్యోగాలకి సంబంధించి 30 ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. సాలరీస్ వచ్చేసి గ్రూప్ ఏ ఉద్యోగాలకి 1 lakh పైగా, గ్రూప్ బి ఉద్యోగాలకి 70,000కి పైగా, గ్రూప్ సి ఉద్యోగాలకేమో 45,000కి పైగా సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా మనకి 100కి పైగానే వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి 16 ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఏమో 35, అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ 9, సూపరింటెండెంట్ 27, అకౌంట్స్ ఆఫీసర్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కిల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 7, ట్రైనింగ్కి సంబంధించి 8, అకాడమిక్స్కి సంబంధించి 12, అసిస్టెంట్ సెక్రటరీకి ఏమో 8. ఈ విధంగా మనకి ప్రతి కేటగిరీకి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి విజయవాడలో, తెలంగాణ వాళ్ళకి కూడా మోస్ట్లీ మనకి విజయవాడ లేదంటే హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు. టైర్ 2కి సంబంధించి మీకు ఫర్దర్గా ఇన్ఫార్మ్ అనేది చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఎగ్జామినేషన్లో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఎగ్జామినేషన్ స్టాండర్డ్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వీటికి టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి సెకండరీ లెవెల్లో, టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి సీనియర్ సెకండరీ లెవెల్లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. సో మనకి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వీటికి మీకు OMR బేస్డ్ విధానంలో టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇందులో మీకు కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, ఇక్కడ మనకి కొన్ని టాపిక్స్ ఇచ్చారు. వీటికి సంబంధించి 100 క్వశ్చన్స్ అడుగుతారు. 300 మార్క్స్, 2 hours అయితే ఉంటుంది టైర్ 1 అనేది. టైర్ 2కి సంబంధించి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనమాట, రిటర్న్ టెస్ట్ ఇది. సో ఇందులో వచ్చేసి 3 parts కింద మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మనకి 2 hours 15 minutes టైం అనేది ఇస్తారు. ఇక్కడ మీకు క్వశ్చన్స్కి సంబంధించి ఇక్కడ ఎన్ని మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. 4 questions అడుగుతారు, 150 మార్క్స్ అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా నోటిఫికేషన్లో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎవరు ఎంత పే చేయాలి అంటే SC, ST, PWD, ఎక్స్ సర్వీస్మెన్, అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ మీరు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి పోస్టులకి అప్లై చేయాలనుకుంటే 250 రూపీస్ అనేది పే చేయాలి. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళైతే మాత్రం అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ సపరేట్గా ఇచ్చారు. అండ్ ప్రాసెసింగ్ ఫీజు కూడా సపరేట్గా అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఫీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే SC, ST, PWD, ఎక్స్ సర్వీస్మెన్ ఉమెన్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు అప్లికేషన్ ఫీజు అనేది లేదు. వీళ్ళు కేవలం ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లిస్తే సరిపోతుంది. CBSE బోర్డు నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటి గురించి నేను సపరేట్గా ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయితే నేను సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్.